మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న జనం. లంగర్ హౌస్ లో బాంబు పెట్టి చంపేస్తానని పోలీసులను బెదిరించిన ప్రబుద్ధుడు. రామగుండంలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం వ్యాపారం. మద్యం మాఫియా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. జమ్మికుంటలో పేదలకు ఆహారం పంపిణీ చేసిన కలెక్టర్ శశాంక్. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసుల సేవలు మరవలేనివి. గంభీరావుపేటలో పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అశ్విని హాస్పిటల్. డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు కంటి మీద కునుకు లేకుండా రోడ్లపై ఎండలో వానలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా గురువారం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. లంగర్ హౌస్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు రోడ్డుపై విధులు నిర్వహిస్తూ ఒక వ్యక్తిని తనిఖీ చేయగా ఆగ్రహించిన అతను ఒక్కసారిగా పోలీసులపై విరుచుకుపడ్డాడు. నేను తలుచుకుంటే పోలీస్ స్టేషన్ ను బాంబు పెట్టి పేల్చేస్తానని హెచ్చరిస్తూ దుర్భాషలాడాడు. ఆ వ్యక్తికి పిచ్చి చేష్టలు అక్కడ ఉన్న జనాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోలీస్ స్టేషన్ మొత్తం లేవాటి పదెడతా ఏమనుకుంటున్నారో ఎవరు అనుకుంటారో నేను చూపిస్తా తలాకేందా ఏందా తాళం ఇస్తావా లేదా నా తలాకేందా చూపిస్తా పిలువురా అనిపిస్తావా నీ ఎస్పీని పిలుస్తావా డిఎస్పీని పిలుస్తా పిలువు నిన్నే ఉంటుందా బండి నిన్నే ఉంటుంది మాకేవాడు ఎక్కడ పడరా నేను ఈడేది మాట్లాడుతుంది ఈడేది నా మాటలు కూడా దిక్ అంతా లాక్డౌన్ కూడా పబ్లిక్ అంతా లాక్డౌన్ ను ఉల్లంఘిస్తూ రహస్యంగా మద్యం నిల్వ చేసి నీటితో కల్తీ చేస్తూ అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్న మద్యం మాఫియాలపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. రామగుండం కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు వారి సిబ్బంది అక్రమంగా మద్యం నిల్వలు ఏర్పాటు చేసుకుని రహస్యంగా ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్న వారి సమాచారం సేకరించి వారి స్థావరాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 3 లక్షల మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. జమ్మికుంట పట్టణంలో ఏకదంత భక్త మండలి ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ హాజరు కాగా కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తీసుకొని వెళ్ళండి ఇంకేంది మీరు వచ్చేవారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్ నేషనల్ డైరెక్టర్ కలిసినేటి ఆనంద్ ఆధ్వర్యంలో గత 30 రోజులుగా వలస కార్మికులకు, ట్రాన్స్జెండర్స్కు మరియు మూగజీవాలకు ఆహారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం జరూర్ నగర్లో నివాసం ఉంటున్న ట్రాన్స్జెండర్స్కు మరియు భూపేష్ గుప్తా నగర్లో నిరుపేద క్రిస్టియన్ కుటుంబాలకు బియ్యం సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుమన్, రవి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే మన భారతదేశానికి వ్యాపించిందో ఆ రోజు నుంచి మన ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఈ దాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్టింగ్లో మనము అన్నము కూర వండి మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మధ్యలో గవర్నమెంట్ మీరు రైస్ ఇవ్వకూడదు అని చెప్పి స్టాప్ చేసిన తర్వాత మనం గ్రాసరీ ఐటమ్స్ ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాము. అందులో భాగంగానే ఈ ట్రాన్స్జెండర్స్కి మనము ఇవాళ కూడా వచ్చి వాళ్ళకు కూడా ఈ అరౌండ్ అబౌట్ వీళ్ళు ఒక 15 to 20 మెంబర్స్ ఉంటారు ఈ సరూర్నగర్లో. ఈ ట్రాన్స్జెండర్స్కి మనం రెగ్యులర్గా ఇస్తున్నాము. అదేవిధంగా మన యూపీ, బీహార్ వాళ్ళకు, మళ్ళీ ఒరిస్సా వాళ్ళకు, ఈ విధంగా అరౌండ్ అబౌట్ మనం 84 ఫ్యామిలీస్కి కంటిన్యూ ఈ రైస్, కందిపప్పు, నూనె, ఉప్పు, ఆయిల్, పసుపు, కారము, మళ్ళీ 2 రకాల 3 రకాల వెజిటేబుల్స్ వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కానీ హ్యూమన్ రైట్స్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని. అందరికీ నమస్తే అండి. మాకు సార్ గారు, ఆనంద్ సార్ గారు ఇంతకుముందు కూడా నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఇప్పుడు కూడా మాకు అయిపోయాయి సార్ అంటే 10 రోజుల ముందు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు. సార్కు మంచిగా ఉండాలని ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళ తోటి ఉన్న వాళ్ళు కూడా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, అందరూ అలాంటి దానాలు చేస్తే మాలాంటి వాళ్ళు బీద వాళ్ళు మంచిగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ మా తరపు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అందరికీ చాలా సంతోషకరమైన ఇచ్చినందుకు అండ్ సేవాకారం ఇంకెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరాపేట మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో విధి నిర్వహణలో పోలీసుల సేవలను గుర్తించి అశ్విని హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట వారి ఆధ్వర్యంలో పోలీసులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ అధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు ఆత్మస్థైర్యం పెంచేందుకు మెడికల్ టెస్ట్ నిర్వహించామని తెలిపారు. వర్క్ చేస్తారు కాబట్టి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొంచెం స్ట్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా హెల్త్ పరంగా మీరు జాగ్రత్తగా ఉన్నట్టు. స్ట్రెస్ ఒకటి, ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి రెగ్యులర్గా. మీకు ఏంటంటే ఫుడ్ టైంకి ఉండదు కదా సార్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తున్నప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి రెగ్యులర్గా పెట్టుకోండి. స్ట్రెస్ ఒకటి మ్యాక్సిమం కంట్రోల్లో పెట్టుకునేటట్టు చూసుకోండి. దానివల్ల మీ వేరే హెల్త్ అంతా జాగ్రత్తగా ఉంటుంది సార్. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? సార్ మామూలుగా శానిటైజర్ రాసుకుంటాం కదా సార్, అది ఎంతవరకు పనిచేస్తుంది హ్యాండ్స్ మామూలుగా? శానిటైజర్ కంటే మన హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండి. శానిటైజర్ వాడేది ఏంటంటే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా సరిపోవడానికి. శానిటైజర్ వాడడం వల్ల దానివల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయండి. శానిటైజర్ వాడడం ఒకటి కాదు, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రొడక్షన్. మన చేతి మీద వైరస్ ఉన్నా కానీ మనం మిగిలిన చేసుకోకుండా ఉండాలి. కళ్ళని టచ్ చేసుకోకుండా ఉండాలి. ముక్కు కానీ ఫేస్ ప్రకారం మా సిఐ గారు నేను అందరం కలిసి ఈ సిబ్బందికి మెడికల్ చెకప్, అంటే ఈ కరోనా వల్ల చాలా మా సిబ్బంది ఏంటంటే చాలా ఒడిదొడుకులకు లోనవుతున్నారు. అంటే ప్రతి పని కూడా ఎక్సెస్ పని చేస్తున్నారు. ప్రతి చోట కూడా మా వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి వాళ్లకు ఏదైనా కరోనా కానీ ఏదైనా సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే వాళ్ళ ఆరోగ్యపరంగా కూడా సరి అయిన వాళ్ళు యాక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండాలని చెప్పేసి మా పై అధికారుల యొక్క ఆదేశానుసారం ఈరోజు ఎస్ఐ గారు మన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అశ్విని హాస్పిటల్స్ ఎల్లారెడ్డి వాళ్ళు దీనికి చాలా హెల్ప్ చేశారు. అందరినీ కూడా మన బ్లడ్ షుగరు, మన యూరిన్ అండ్ బీపీ అండ్ ఐసైట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే వీటన్నిటిలో భాగంగా మా సిబ్బంది చాలా అలర్ట్గా పనిచేస్తున్నది కాబట్టి అందరూ కూడా, ప్రజలు కూడా చాలా అభిమానిస్తున్నారు. అందులో భాగంగానే ఈ అశ్విని హాస్పిటల్ కూడా వాళ్ళు స్వతహాగా ముందుకొచ్చి ఈ సేవా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. వాళ్ళకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మున్ముందు కూడా ప్రజలు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరోనా గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి గ్రామాల్లో ఉన్నా, లేదా ఎవరైనా వ్యక్తి మన దగ్గర నుంచి బయటకు పోతున్నా ఇటువంటి సమాచారాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారికి ఇమీడియట్లీగా ఇన్ఫామ్ చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అశ్విని హాస్పిటల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంతవరకు కూడా ఎటువంటి ఈ మన కరోనా కేసు రిపోర్ట్ కాకుండా పాజిటివ్ కాకుండా చేసిన మన గంభీరావుపేట మండల ప్రజలకు కూడా ఇంత సహకరిస్తున్న మన పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో పిఎన్ ఫౌండేషన్ ట్రస్ట్ మరియు మాజీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పుష్ప నగేష్ దంపతుల ఆధ్వర్యంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయంగా సుమారుగా 300 కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్రపురం శ్రీనివాసనగర్ కాలనీ కాన్కుంట వాసులకు మరియు ఆటో డ్రైవర్లకు పిఎన్ ఫౌండేషన్ మా ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మరి ప్రజలకు బీద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపించేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నాగేష్ గారి చేతుల మీదుగా మరి ఈరోజు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ లాక్డౌన్ నేపథ్యం లోపల గత నెల రోజుల నుండి మరి ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యిండ్రు. మరి చాలామంది బీద ప్రజలు ఈరోజు వలస కార్మికులు కానివ్వండి, ఈరోజు చాలామంది బీద ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మరి ముఖ్యమంత్రి గారు కూడా పిలుపుడం జరిగింది. సాధ్యమైనంత వరకు మరి బీద ప్రజలను ఆదుకొని వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. వారి ఆలోచనలకు అనుగుణంగా మరి మా ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ పట్టణంలో ఉన్న ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా ఆకలితో అలమటించిన ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా గత నెల రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. మరి గతంలో అన్నదాన కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా బీద ప్రజలు మరి మరణించినప్పుడు కూడా వారి అంత్యక్రియలకు కూడా సాయం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా బీద ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కూడా వారి పుస్తమెట్లు కూడా అందించడం కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈ ట్రస్ట్ ఉద్దేశం ఏంటంటే బీద ప్రజలను ఆదుకోవడమే ధ్యేయంగా మరి ముందడుగు వేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ కరోనా ఉన్న అనే రోజులు బీద ప్రజలను ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సాధ్యమైనంత వరకు. ఎందుకంటే మా పిల్లలు కూడా మా ఇంట్లో అందరు డాక్టర్లే ఉన్నారు, ముగ్గురు డాక్టర్లు మా ఇంట్లో ఉన్నారు. వారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు, డాడీ మన బీద ప్రజలకు సేవ చేద్దాం, తప్పకుండా ఈ కరోనా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన పట్టణం లోపల. చాలామంది బీదవారికి అన్నదానం కార్యక్రమాలు కానీ ఇట్లా సరుకులు పంపించేయడం కానీ చేపడదామని చెప్పి పిల్లలు కూడా ఉత్సాహంగా మరి మా వెన్నంటే ఉండి మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రెస్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా బీద ప్రజలకు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి రంజాన్ పండుగ వచ్చింది. మరి కరోనా నేపథ్యం లోపల ముస్లిం సోదరులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా వారికి కూడా ఈరోజు మరి బియ్యము నిత్యావసర సరుకులు పంపించేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా గతంలో కూడా ఇంతకుముందు కూడా మన కరోనా వచ్చిన మన పండుగ ముందే మరి మైనారిటీ సోదరు మనలకు కూడా ఇక్కడ పిలిచి వారికి కూడా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. తప్పకుండా మైనారిటీ సోదరులు అందరూ కూడా భరోసా ఇస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీకు ఎట్లాంటి ఇబ్బంది జరిగినా మా ట్రస్ట్ ద్వారా మీకు సేవలు మా ట్రస్ట్ పిఎన్ ఫౌండేషన్ ద్వారా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా విషయాన్ని గమనించి తప్పకుండా మా సేవలు వినియోగించుకోగలగాలని చెప్పి సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో చైతన్యనగర్ కాలనీలో ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు, వితంతువులకు మరియు వికలాంగులకు బియ్యం మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వృద్ధులు ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఫౌండేషన్ తరపున సహాయం చేయడానికి ముందున్నామని వారు తెలిపారు. ఈరోజు పటాన్చేరు పట్టణంలో చైతన్యనగర్ మరియు చైతన్యనగర్ కాలనీలో ఈరోజు పలువురు వృద్ధులకు, వికలాంగులకు అలాగే కొంతమంది వితంతువులకు ఈరోజు మేము ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూరగాయలు మరియు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దాదాపు ఒక 20 మంది వరకు మేము పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే మీ ఉన్న ఏరియాలో వికలాంగులు కానీ ఎటువంటి ఆధారం లేని వాళ్ళు, అలాగే ఇంటికి పెద్ద దిక్కు లేని వాళ్ళు, వాళ్ళకి ఏ విధమైన సహాయం కావాల్సిన వాళ్ళు మాకు ఎండీఆర్ ఫౌండేషన్ పటాన్చేరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు గారి సౌజన్యంలో మేము ఏర్పాటు చేసుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ని ఆధ్వర్యంలో మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ ఏరియాలలో ఎటువంటి ఆధారం లేని వాళ్ళకు మాకు చెప్పండి. ఎండీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము తగిన ఏర్పాట్లు చేయడానికి ముందుంటాం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విజృంభించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులు, పేద ప్రజలు ఉపాధి అవకాశాలు లేక దిక్కుతోచిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మురళీధర్ రెడ్డి, నాగరత్నమ్మ ఆధ్వర్యంలో 600 నిరుపేద కుటుంబాలకు కూరగాయలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు.
జిల్లా కొత్తకోట పట్టణ పరిధిలో రెక్కాడితే కానీ డొక్కాడి నిరుపేద ప్రజలకు లాక్డౌన్ సందర్భంగా తన వంతు సహాయం చేయాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సూచన మేరకు వారికి కరోనా వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. మహిళా స్టేట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ భీమా ప్రసన్న, మాజీ ఉప సర్పంచ్ బంగారయ్య చేసిన సహాయాన్ని మరికొందరు నిరుపేదలకు సహకారాలు అందించాలని వారు సూచించారు. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా అనేటువంటి ఒక వ్యాధితో బాధపడుతూ ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యొక్క తెలియని ఒక క్రిమి కరోనా అనేటువంటి కోవిడ్-19 అని ఆంగ్ల నామం, అటువంటి వ్యాధితో ప్రజలంతా కూడా బాధపడుతున్నారు. పోనీ కనీసం దానికి ఏదైనా మందు ఉందా అంటే మందు కూడా లేదు. పోనీ ఎట్లా వస్తుందంటే కూడా దాన్ని సరైనటువంటి రీతిలో చెప్పేటువంటి ఇంకా మనకు అందుబాటులో లేదు. కాబట్టి దాని నుంచి ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రజానీకానికి ఉంది. ఏమి జాగ్రత్త అంటే ఒకరినొకరు తగలకుండా ముట్టుకోకుండా ఉండడం. అంటే అది ఎదుటివారు తుమ్మడం ద్వారా, దగ్గడం ద్వారా, ఇటువంటి వాటి ద్వారా వస్తుంది కాబట్టి సోకే అవకాశం ఉంది. కాబట్టి దానికి ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటూ ఎవరిని ముట్టుకోకుండా ఉండాలి అని చెప్పేసి మనకు వైద్యులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కరోనా వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక 3-4 నెలలు అవుతుంది. ఇది చైనాలో పుట్టింది, అక్కడ నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యాపించింది అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా ఉన్నటువంటి సమయంలో మనం దాని నుంచి బారిన పడకుండా ఉండడానికి ఎవరికి దేశం వాళ్ళు లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఏమి లాక్డౌన్ అంటే ఎవరింట్లో వాళ్ళు ఉండడం, బయటికి రాకుండా వాళ్ళ వ్యవహారాలన్నీ కూడా మానుకొని, ఇంకా తిండి తిప్పులు అన్నీ మానుకొని, నిజం చెప్పాలంటే. ఎందుకంటే బయటికి వెళ్ళి వాళ్ళ వృత్తులలో వాళ్ళు కష్టపడితేనే డబ్బులు వస్తేనే ఆ డబ్బులతో ఏదైనా జీవనం కొనసాగించుకునేటువంటి మనుషులు మనం. కాబట్టి ఇట్లా లాక్డౌన్ చేయడం వలన ఎవరి గృహంలో వాళ్ళు ఉండి నిర్బంధించుకొని ఈ యొక్క వ్యాధిని నిర్మూలించేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం వచ్చింది. అదేవిధంగా సరే, డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు అయితేనేమి, కొంత నిలువ ఉన్న వాళ్ళు అయితేనేమి, వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు జీవనం కొనసాగించుకోగలుగుతారు. మరి బీదవారి పరిస్థితి ఏంది? రోజు వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క పని చేసుకుంటే కానీ వాళ్ళ ఏమంటారు కదా, రెక్కాడితే కానీ డొక్కాడదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్లకు మనం ఏదో విధంగా సహాయం చేయాలి అని ప్రతి ఒక్కరు, ఈ యొక్క మన భారతదేశంలోనే కాదు ప్రతి దేశాలలో కూడా, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఆ యొక్క స్వామివారి మంగళాశాసనాలతో కొత్తకోట వికాస తెరంగిణి గ్రూప్ తరఫు నుంచి శ్రీమతి భీమా ప్రసన్నలక్ష్మి, బంగారయ్య దంపతులు, ఇంకా మిగతా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఒక 10 మందికి 20 మందికి బీద పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకోవాలి అని చెప్పి వాళ్ళు సంకల్పం చేయడం జరిగింది. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. కులం, మతం, ప్రాంతీయ భేదం లేకుండా మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్ నిరంతరం సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాక్డౌన్ కారణంగా తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు గత నెల రోజులుగా ప్రతిరోజు 2 పూటల భోజనాన్ని అందిస్తూ తన సేవా గుణాన్ని చాటుకుంటున్నారు. లాక్డౌన్ గడువు ముగిసే వరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్లలో నుండి బయటకు రావద్దని ఆయన సూచించారు.
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో స్థానిక పద్మశాలి భవన్లో కిరాణా సంఘం ఆధ్వర్యంలో కిరాణా షాప్లో పనిచేసే వర్కర్లకు బియ్యం మరియు నిత్యావసర వస్తువులను పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పంపిణీ చేశారు. మరియు పరకాల పట్టణంలో స్థానిక జిఎంఆర్ గార్డెన్లో ఆటో డ్రైవర్స్కు బియ్యం మరియు నిత్యావసర సరుకులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల పట్టణానికి చెందిన ఎన్ఆర్ఐ జయప్రద, ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి దేశం కూడా ఈరోజు భయపడుతున్నటువంటి తరుణం. ఇందాక మేడం గారు అమెరికాల పరిస్థితి ఏందని చెప్పారు. కొంత ట్రంప్ గారు ముందుగా పట్టించుకోకుండా కేర్లెస్ చేయడం వలన అమెరికాలో పెద్ద నష్టం జరుగుతూ ఉంది. ఇందాక మేడం చెప్పారు 100 మందికి 6 పాజిటివ్ వస్తున్నారు. మరి ముఖ్యంగా గౌరవ దేశ ప్రధాని గారు ముందుగా మేల్కొని మరి దేశాన్ని ఏ విధంగా అయితే బాగుంటుంది, పక్క దేశాలు ఏం జరుగుతుందో తెలుసుకొని దీనికి ఒకటే మందు సోషల్ డిస్టెన్స్ పెట్టుకొని ఎక్కడికక్కడికి లాకౌట్ ఎవరికి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు. దానిలో ముందుగానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా రాష్ట్రంలో ఎక్కడికక్కడికి కట్టుదిట్టం చేసి ఎవరిళ్లలో వాళ్ళే ఉండాలనే ఆలోచనతోటి ముందుగా ఎక్కడికక్కడికి ఆదేశాలు ఇచ్చి చేయడం మూలానే ఈరోజు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు నష్టం తక్కువ జరిగింది. ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, పాజిటివ్ కేసు. అది మన అదృష్టంగా భావించాలి. అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక 2-3 రోజులు సుదీర్ఘంగా ఆలోచన చేసి పని చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 90% బాగుండొచ్చు, కానీ 10% బాగలేకపోయినా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వైట్ రేషన్ కార్డు అందరికీ కూడా ప్రతి ఒక్కొక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 12 కిలోల బియ్యం కార్డుకు 1500 చొప్పున ఇచ్చి ముందు చూపుతో ఎప్పుడైతే అనౌన్స్ చేసి ఇచ్చారో దేశ ప్రధాని గారు కూడా అభినందించి అన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మిగతా ముఖ్యమంత్రులకు వారు కూడా మరి వీరి సూచనలే ముందు తీసుకోవడం జరిగింది. అయితే ఒక్క నెల తెల్ల రేషన్ కార్డు 12 కిలోల చొప్పున ఇస్తూ 1500 రూపాయల కార్డుకి ఇస్తే 2450 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు అదనంగా ఖర్చు వస్తూ ఉంది. అయితే ఎంత ఖర్చు అయినా పేదవాళ్ళను ఆదుకోవాలనే సంకల్పంతో పోయిన నెల ఇచ్చారు, ఈ నెల కూడా ఇస్తున్నారు. దాంతోపాటు చాలా కుటుంబాలలో మరి ముఖ్యంగా మీలాంటి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ఆయాలు, నర్సులు, ఆశా వర్కర్లు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కుటుంబాలకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మరి ఈ ఆలోచన చేయడం జరిగింది. కంటికి కనిపించని కరోనా వలన 40 రోజుల నుండి లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రం స్తంభించిపోయింది. రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ డిపోలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పని లేక, జీతాలు రాక ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. వీరి పరిస్థితి చూసి చలించిన ఉద్యోగులు నిత్యావసర సరుకులను పారిశుద్ధ్య కార్మికులకు డిపో ఆవరణలో పంపిణీ చేశారు. ఇటుక బట్టీలు తయారు చేయడానికి వలస కూలీలుగా నర్సంపేటకు వచ్చి లాక్డౌన్తో ఆగిపోయిన కుటుంబాలకు ఆర్టీసీ ఉద్యోగులు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ కరోనా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన దృష్ట్యా మా యొక్క నర్సంపేట డిపో యందు పారిశుద్ధ్య కార్మికులు ఇబ్బందులకు గురవుతున్న దృష్ట్యా మేము నర్సంపేట డిపోలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులము వారికి ప్రోత్సాహకంగా బియ్యము మరియు కూరగాయలు, పప్పు దినుసులు, నూనె లాంటివి వాళ్ళకి ఒక వారం రోజుల పాటు భోజన సౌకర్యం కల్పించేందుకు మేము అందరము అనుకొని వారికి ఈరోజు అందివ్వడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి, దీనికి సహకరించినటువంటి కార్మికులకు, ఉద్యోగులకు మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని మా డిపో మేనేజర్ గారు మాకు చెప్పడం ద్వారా వారి యొక్క మాటల్ని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమానికి పూనుకున్నాము. కాబట్టి ఈరోజు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు మా నర్సంపేట డిపో ఉద్యోగులందరూ కలిసి ఉడతా భక్తిగా మా యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో స్వీపర్స్, వాషింగ్ చేసే వాళ్ళ మీద, తర్వాత టాపప్ చేసే వాళ్ళకి సహాయంగా రైసు మరియు కమోడిటీస్ ఇవ్వటం జరిగింది. ఇది వాళ్ళ యొక్క ప్రోత్సాహకత ఇవ్వటం అనేది అభినందనీయం. వాళ్ళు కూడా చాలా ఎంతో సంతోషంగా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న జనం. లంగర్ హౌస్ లో బాంబు పెట్టి చంపేస్తానని పోలీసులను బెదిరించిన ప్రబుద్ధుడు. రామగుండంలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం వ్యాపారం. మద్యం మాఫియా గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు రావాలి. జమ్మికుంటలో పేదలకు ఆహారం పంపిణీ చేసిన కలెక్టర్ శశాంక్. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు సేవలు మరవలేనివి. గంభీరావుపేటలో పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అశ్విని హాస్పిటల్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.